ఓం శ్రీ సాయిరామ్. 1966 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సాధులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఇచ్చినటువంటి ఉపన్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఆనందము కావాలనేది న్యాయమే, కోరడం ధర్మమే. కానీ ఆనందాన్ని అనుభవించే ప్రయత్నమే లేకపోతే ఏమి ప్రయోజనం? ఏ నిమిషంలోనూ ఏ సెకండ్లోనూ వెళ్ళిపోతారే. ఓ జమీందార్ తనకున్నటువంటి భూమిలో ఇంకా 100 ఎకరాలు చేర్చాలని అనుకొని తుంగభద్ర నాగార్జున సాగరం దగ్గర అంతా వెతికాడు. ధర చాలా ఎక్కువైంది. అప్పుడు ఎవరో హిమాలయం దగ్గర 1 ఎకరం 5 రూపాయలు అన్నాడు. వెంటనే హిమాలయాన్ని బయలుదేరాడు. ఆ రాజుని అడిగాడు. అప్పుడు అతను ఖరీదు ఎందుకు, కావలసినంత భూమి ఇస్తాను. అయితే ఒకే ఒక చిన్న నిబంధన ఏమిటంటే తెల్లవారిన మొదలు సాయంకాలం వరకు నడిచి ఎంత భూమిని చుట్టుకొని వస్తావో ఆ భూమి అంతా ఊరకని ఇస్తాను అన్నాడు. జమీందార్ పొద్దున్నే లేచి టైం అయిపోతుందేమోనని ఏమీ తినకుండా, కనీసం కాఫీ ఇడ్లీ కూడా ఏమీ లేదు, బయలుదేరాడు. నడిచిపోతే కొంత దూరమో పోతాను, ఎక్కువ దూరము కావాలంటే లేదా ఎక్కువ భూమి కావాలంటే పరిగెత్తాడు. ఎంతసేపని పరిగెత్తగలడు? నానా అవస్థపడి పరుగెత్తి తిరిగి బయలుదేరే స్థలానికి వస్తున్నాడు. సాయంకాలం అయిపోయి చీకటి పడే సమయం అయింది. చేరవలసిన స్థానం 10 గజముల దూరంలో ఉండగా శక్తి అంతా పోయి క్రింద పడిపోయాడు. గుండెలేసి చచ్చిపోయినాడు. మరి వాడికి ఇంకా ఎంత భూమి సొంతమవుతుందని అందరూ యోచించారు. చివరికి 6 అడుగుల భూమి ఇస్తే చాలని తీర్పు అయింది. చూడండి, పేరాశపడి ఎంత చుట్టినా కట్టకడపడికి వట్టి 6 అడుగుల భూమికి అధికారి అయ్యాడు. మన జీవితం కూడా అంతే. ఎన్ని చేసినా పరతత్వం తెలుసుకోవడానికి ఎంతవరకు సాధించితే అంతే లాభము. జీవితంలో అది లేక పరతత్వమును మర్చిపోయి దాన్ని భౌతికములో ఇమిచ్చితే లాభం లేదు. మన తత్వం పరతత్వంలో కలిసిపోవాలి. 24 గంటలలో 23 గంటల 50 నిమిషములు లౌకికములు ఉండి 5 నిమిషములు అనగా ఏదైనా కష్టం వస్తే ఇంకా 2 నిమిషాలు ఎక్కువ అవుతుంది. పరమాత్మని తలుచుకుంటాం. చేసేది ఇంత, కోరేది మాత్రం ఎక్కువ కోరుతాం. అట్లు కాకుండా ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందో అప్పుడంతా పరమాత్మని స్మరణ చేస్తే చాలా పవిత్రమవుతుంది. భజన చేసేటప్పుడు తాళం, శృతి ఇవంతా ఉంటే మరింత హృదయంలో లాగుతుంది. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామిన్ ఆరద అన్నారు. గానం అనేది అయస్కాంతం మాదిరిగా మనసును లాగుతూ ఉంటుంది. భగవంతుడు గానప్రియుడు, గానలోలుడు. పవిత్రమైనటువంటి ఆ నామమును రాగం, తాళం మరింత పవిత్రంగా చేస్తుంది. ఒక చెట్టుపై పక్షులు గుంపు కూడి గలి చేయటం వల్ల ఆ చెట్టు కింద ఎవరూ కూడా విశ్రమించలేదు. ఆ పక్షులను తూలడానికి ఊరికే చేయితో శబ్దం చేస్తే ఆ పక్షులు లేవవు. అయితే నోటితో ఛూ ఛూ అని శబ్దం చేస్తూ చేతులు కొడితే అవి లేచిపోతాయి. మన జీవిత వృక్షంపై ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలనేటువంటి పక్షులు కూడి గాలి చేస్తున్నాయి. అప్పుడు ఓ రామ, ఓ కృష్ణ అని నోటితో అంటూ చేతులు కొడితే పక్షులు ఎగిరిపోతాయి. కాబట్టి వృక్షం కింద కూడా పరిశుభ్రంగా ఉంటుంది. అక్కడ శుభ్రం చేసే కాలము కూడా మిగులుతుంది. సర్వేశ స్మరణకు పరమాత్మ సాక్షాత్కారము పొందటానికి కావలసినంత టైం వస్తుంది. కాలం ఉండి ఏమాత్రము లాభం లేదు. దాన్ని వినియోగపరిచే విధానమే ప్రధానం. కత్తి ఉంటుంది, దానికి గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తున్నారంటే పండు కోయటానికో చెట్టు కొట్టడానికో ఇస్తున్నారు. కానీ సమయం వస్తే గొంతు కోసుకోమని ఇవ్వలేదే. కాబట్టి వినియోగమును బట్టి లాభం. సశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.